ఇది ఎవరికి కావాలండి? మీ బిచ్చం వేస్తున్నారా మీరు? మేము ఉండడం కోసము ఇల్లు స్థలం కొనుక్కున్నాము. అది బాగుండుంటే ఈ పాటికి మేము ఇల్లు కట్టుకునేవాళ్ళము. ఇదేంటి పద్ధతి? అందుకని టీడీఆర్ ముచ్చట లేదండి, నా అభిప్రాయం అది. మనకు వాడు ఎక్కడని ఇంకోటి అది కూడా ఏమిటో క్లియర్గా లేదు. టీడీఆర్ అంటున్నాడు అంతే. అది కూడా ప్లీజ్ కనుక్కోండి, కరెక్ట్గా కనుక్కోండి ఏమిటి. అది కూడా కాకుండానమ్మా ఇప్పుడు నేను చెప్తాను, మీరు అందరు మాట్లాడాక నేను చెప్తాను. 2 నిమిషాలు మాట్లాడి వచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉన్నది? 10,200 అండి. 10,200 ఉంది. 10,200కి కాంపెన్సేట్ అయ్యేటట్లు మరొక దగ్గర ఇవ్వండి, స్థలాలు ఇవ్వండి. అదొకటి పద్ధతి. తర్వాత నువ్వు స్థలాలు ఇవ్వడం అనేది పక్కన పెట్టండి. మీరు చేయాల్సిన పని ఏంటి? గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి? సివరేజ్ వాటర్ ఎవరి అనుమతితో తీసుకొచ్చి అక్కడ వదిలేరు, దానికి సమాధానం చెప్పండి. సివరేజ్ వాటర్ వదలడానికి ఎవరు ఇచ్చారు పర్మిషన్? పబ్లిక్ ఇచ్చిందా మీకు పర్మిషన్? గవర్నమెంట్ ఎందుకు ఇట్లా కలుపుతుంది వాటరు? చుట్టుపక్కల కాలనీలు కట్టుకుంటే అదంతా ఇక్కడ తీసుకొచ్చి మా స్థలాలలో వదలమనే అడగడం అనవసరం కాదు సార్. మనం అది కొట్లాడటానికే కదా మనం రెడీ ఉన్నాం. ఇప్పుడు మనం కొట్లాడటానికి రెడీ ఉన్నాం. అవును, జరిగిపోయినాయి కాబట్టి తీసేయండి. వాటర్ మొత్తం ఇంకో దగ్గరికి తోలించండి. అదే మీరు ఏం చేస్తారో చేయండి. మీరు అది అవకాశం లేదంటే ఎట్లా సార్? అవకాశం లేదని ఎట్లా? మనం 1 by 1 క్లోజ్ చేయండి. కాదు, స్వతంత్రం వచ్చేదానికి అవకాశమే లేదనుకుంటే గాంధీ మహాత్మ ఇంట్లో కూర్చోబడే మనకు స్వతంత్రం వచ్చేది కాదు కదా. వీ హ్యావ్ టు ఫైట్. మరి తెలంగాణ వచ్చేదా? ఎవరో ఒక మహానుభావుడు వచ్చాడు, కష్టపడ్డాడు, తీసుకుంటున్నాం. మనం అలా నిరుత్సాహపడి ప్రయోజనం లేదు సార్. we fight at last we decide what to do అనేది. అంతేగాని ఇప్పుడు బిగినింగ్ లోనే మనము నిరుత్సాహపడిపోయి వద్దు అనుకుంటే ఎట్లా? వద్దండి. వాళ్ళు బిచ్చ వేస్తే తీసుకునే పరిస్థితి లేదు. ఉన్న వాళ్ళ అందరూ ఎంప్లాయీస్ అనుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఎంప్లాయీసే. దగ్గర 600-700 ప్లాట్లు దాకా ఉన్నాయి. నేను మొన్న వచ్చి చూశాను. నేను ఆంజనేయ స్వామి నా పేరు విజయ్ కుమార్ రెడ్డి. 193, 194 సర్వే నంబర్. పాణ్యం ఎమ్మెల్యే బాధితులంలో మేము ఒకరం. ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. పాణ్యం ఎమ్మెల్యే బాధితులంలో మేము కూడా ఒకరం. ఈ ఓవరాల్గా ఇందులో మేము దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఎవ్వరూ కూడా వెనక నుండి స్లోగన్స్ కానీ ఎస్ అండ్ నో అని ఏం మాట్లాడబాక, డిస్టర్బ్ చేయద్దు. పూర్తిగా వినండి. అభిప్రాయాలు చెప్పేటటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ నిలబడి చెప్తే అందరికీ ఆ విషయం స్పష్టంగా అర్థమవుద్ది. అలా కాకుండా గుంపులో గోవిందలో ఓ అంటే ఏమీ తేలదు, ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు ఇందాక హరీష్ గారు చెప్పారు విషయం, కట్ట ఎత్తు గురించి, నాలాల గురించి. ప్రధానంగా చెరువేంటి, నాలా ఏంటి, అలుగేంటి, వ్యవహారం ఏంటి, దీని FTL ఏంటి, ఈ మొత్తం కూడా దీని మీద కూలంకషంగా తెలుసుకుని అప్పుడు ఎవరికి వారు నిర్ణయాలు చేసుకోండి. అలా కాకుండా అసలు దీని మీద చెరువు అంటే ఏంటి తెలవకనే మనంతటా మనం స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ చెరువు 465 వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అక్కడికే ఫిక్స్ చేస్తామని ఒక అంటున్నారు. అక్కడికి ఫిక్స్ చేశారనుకోండి FTLలో నుండి FTLలో ఉండి 200%. ఆ తర్వాత 100 అడుగులు తీసుకుంటారు. మళ్ళా బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. నీళ్లు ఎక్కడ వరకు ఉంటే నీళ్లు ఉన్నంత వరకు FTL ఫుల్ ట్యాంక్ లెవెల్. 7 దాకా 7 నీళ్లు ఉంటే 7 దాకా FTL, ఆడుంటే 6 దాకా. అది ఒక సర్కిల్ ఏమి ఉండదు, ఎలా అయినా ఉండొచ్చు. ఇది మొత్తం FTL. అక్కడ నుండి ఈ చెరువు ఎక్స్టెండ్ బట్టి మళ్ళీ 100 అడుగులు వెనక్కపోతారు. అది బఫర్ జోన్. ఆ బఫర్ జోన్ మీరు అనుకుంటున్నారు ఏడు ఫిక్స్ చేస్తే మేము అనుకున్నాం కదా అని చెప్పేసి, కాదు. దాని తర్వాత మళ్ళీ 100 అడుగులు తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. అది రూల్. అప్పుడు ఏమైంది, ఇదేమో 200%. ఆ తర్వాత ఉండేటువంటి 100 అడుగులంతా కూడా అది 300, అందులోకి వెళ్తారు. ఇక్కడ 10,000 చిల్లర అయితే అక్కడ 30,000 చిల్లర వస్తుంది. ఆ తర్వాత మమ్మల్ని అడగకుండా ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి సభ్యులు అంటున్నారు.
ఈ బఫర్ జోన్ తర్వాత అవసరం గవర్నమెంట్కి, ఈ భూమి అంతా కూడా మనది కాదు, హక్కులు మాత్రం మనది. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి భూమి మీద హక్కులు అంతవరకే. ఈ హక్కుని వాళ్ళ అవసరం బఫర్ జోన్ తర్వాత తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ 400% ఇస్తున్నారు, 400. అంటే నాకు అవసరం, అంటే గవర్నమెంట్కి అవసరం, మీకు 40,000 చిల్లరిస్తాం అవుట్ అంటారు. మీరు వెళ్ళిపోవాల్సిందే. కోర్టుకు వెళ్తారా? గవర్నమెంట్ కదా, సర్కారు. ప్రజా ఉపయోగకర కోసం, వారి కోసం మేము తీసుకుంటున్నాం, ప్రజల కోసం, పరిపాలన కోసం. దాన్ని మీరు ఛాలెంజ్ చేయడానికి. అంటే బఫర్ తర్వాత కూడా మీదే ఇల్లు, మీరు ఇల్లు కూడా కట్టుకున్నారు, కాంపన్సేషన్ మాత్రం దానికి క్లెయిమ్ చేసుకుంటారు. నేను ఇవ్వను అనడానికి లేదు, గవర్నమెంట్ ఫోర్స్లు తీసుకుంటుంది. కోర్టుకు వెళ్ళినా కూడా గెలిచారు, ముందుకు వెళ్ళలేదు అంటున్నారు. ఎందుకు వెళ్ళలేదు? ఆపేస్తున్నారు అంటున్నారు. గవర్నమెంట్ కదా ఆపేస్తుంది. ఎప్పుడైనా సరే ఓవరాల్గా కరప్షన్ ఎందులో జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్లో జరుగుతుంది అందరికీ తెలుసు. ఆ విధంగా జరిగిపోతూ ఉంటుంది. దీనికంతా ఏం కావాలి? బలం కావాలి, ప్రజా బలం కావాలి. అప్పుడు మనం మాట్లాడే మాట, మన స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అప్పుడు ఆ స్ట్రెంగ్త్ని బట్టి అవతల వాళ్ళు మనకు బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన దగ్గర స్ట్రెంగ్త్ లేదనుకోండి, ఏదో చెప్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఏమనుకోబాటు విమర్శించాలనుకోండి, నన్ను కూడా నేను విమర్శించుకోడు. ఎవరో శాస్త్రం చెప్పారు, పంచపాండవులు ఎంతమంది, మంచం కాళ్ళలాగా ముగ్గురు అనకుండా ఇద్దరు అని చెప్పారట. పంచపాండవులు, మంచం కోళ్ళు, ముగ్గురు, ఇద్దరు మాట. మన టోటల్ మన వ్యవస్థ పేరుకు మాత్రం అందరూ పోతారు 5,000, 5,000, 5,000. అందులో 2 సున్నాలు తీస్తే 50 మంది లేదు పట్టుమని. పిడికెడు మంది లేకుండా మీరు ఏ విధంగా ఫైట్ చేస్తారు? ఇక్కడ ఈ పిడికెలు ఎత్తున్నాం, ఈ పిడికిలతో కొట్టాలనుకుంటే ఇలా బిగించి కొట్టాలి. కానీ ఈ పిడికిలి అనేటువంటి మన సమాజం ఇక్కడ ఇదొకటి రైట్ రిజిస్ట్రేషన్, ఇదొకటి రైట్ రిజిస్ట్రేషన్, ఇదొకటి రెడ్ రిజిస్ట్రేషన్, రావు రిజిస్ట్రేషన్, ఇంకొక రిజిస్ట్రేషన్, ఇట్లా 4 అయిపోయినాయి. ఒకరు రిజిస్ట్రేషన్ చేశారు, ఒకరు అనాథరైజరు, ఇంకొకరు. ఇవన్నీ కూడా సపరేట్ అయిపోయినాయి. ఈ పిడికిల్లో ఒక వేలికి సంబంధం లేదు. మీరు ఎలా పట్టుకుంటారు, ఎలా కొడతారు? ఇక్కడ ఇన్ని గ్రూపులు తయారైనాయి. ఇలాగ ఈ గ్రూపులన్నీ కలిస్తే మనం లాగచ్చు, కలవకపోతే ఇలాగే ఉంటుంది. కలవాలి. భేషజాలు పక్కన పెట్టండి, స్వార్థాలు పక్కన పెట్టండి, సభ్యులంతా ఒకటే మాట మాట్లాడండి. ఏ లీడర్ అయినా సరే, ఎవరైనా సరే, మనం ఎందుకు కలవకూడదు? ఎందుకు అందరూ కలిసి అక్కడ పోలేదు? రంగనాథ్ గారు పెద్ద మనిషి, ఆయనకి చేయాలని తాపత్రయం ఉంది, మంచి మనసు ఉంది. కానీ రంగనాథ్ గారు వెనకటి చూస్తే 10 మంది లేరు. ఈయనేదో చెప్తారులే అనుకుంటారు. మనం ఆయన కాదు, మన వల్ల మనం సిగ్గుపడాలి, మనం బుద్ధి తెచ్చుకోవాలి, మనమంతా కలవాలి. కలిసేదానికి ఏ గ్రూపులో ఉండేవాళ్ళు వాళ్ళు, మీ గ్రూపు మీరు కొట్టుకోండి, లేయండి, పడండి. ఏకంగా రావాలన్నప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు తమిళనాడులో జల్లికట్టు ఎలా సాధించారు? అన్ని పార్టీలు జల్లికట్టు కావాలంటే మొత్తం ఏకమైపోతారు. గవర్నమెంట్ మీద పర్మిషన్ ఇచ్చేశారు కదా. ఎందుకు ఇచ్చారు? పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఒక్కటై పోరాడారు కాబట్టి వాళ్ళకి వచ్చింది. మనం ఇక్కడ కులమతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఇక్కడ గ్రూపులకు అతీతంగా మనం ఇక్కడ ఒకటిగా కలవాలి. నేను అందుకే దీనికి ముందు కూడా ఒకసారి చెప్పా, ఏంటయ్యా మీ మతం ఏంటి? అమీన్పూర్ చెరువు ముంపు. మీ కులం ఏంటి? అమీన్పూర్ కంపు, చెరువు కంపు మన కులం. ఇదే, దీంట్లో ఎవరికి ఏం లేదు. అందుకే మనం అందరూ ఇలా గుంపుగా చేరాం. ఈ గుంపు చేరి ఒక్కటిగా మనం ఫైట్ చేస్తే అక్కడ మనకి గవర్నమెంట్లో గుర్తింపు వస్తుంది. అలా కాదు అని విడివిడిగా మనం బయలుదేరిపోయామనుకో, మనకు వచ్చేది తలవంపు. అందరూ కలిసి ఫైట్ చేస్తే మనం విజయం, మనకు వరింపు. చెరువు, నాలాలు, అలుగులు, తూములు, కట్టలు. ఇప్పుడు ఈ చెరువు ఉంది, 4 తూములు ఉన్నాయి. ఈ 4 తూముల్లో కింద వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు వాళ్ళు చక్కగా నాలాలు ఓపెన్ చేసి కింద వ్యవసాయం చేసుకుంటారు. వారంతా ఏం చేశారు? మొత్తాన్ని అమ్మేశారు, అవి కన్వర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వ్యవసాయం లేదు.
నీళ్లు తీయడానికి లేదు. నీళ్లు తీస్తే వ్యవసాయం చేయాలి, వ్యవసాయం లేదు. కాబట్టి నాలాలు ఎక్కడ అవసరం లే. మనం కూడా తెలుసుకోవాలి నాలా ఎందుకు వ్యవసాయానికి. వ్యవసాయం ఉందా లేదు, నాలాతో సంబంధం అది అయిపోయింది వాడికి. ఇక రెండో అంశం, మనం 93 ఎకరాల 15 గుంటలు చెరువు అనుకున్నాం. అక్కడ లెవెల్ పెట్టి ఇంత పెద్ద చెరువుకి అలుగు మూసేశారు కాబట్టే ఈ నీళ్లు పైకి వెళ్తున్నాయి, ఆ చెరువులో పడి వెనక్కి వెళ్తున్నాయి. ఇంత పెద్ద చెరువుకి ఇది మా అలుగు ఎందుకు లేదు? అలుగు తీస్తే 93 ఎకరాల 15 గుంటలకు కట్టాప్ పెడితే చాలా చక్కగా నీళ్ళు వెళ్ళిపోతాయి. నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎప్పుడు వచ్చినా నీళ్లు 93 కాడుగా పరిమితం వెనక్కిపోయేటట్టుగా చేయాలి. ఇక రెండు, ఇది ట్యాంక్ బండ్ అయింది. ఇప్పుడు ఈ కట్ట ఇంకో 10 అడుగులు పెంచినా కూడా నీళ్ళేం పెరగవు. సుందరీకరణ చేసుకుంటారు, కట్ట పెంచితే నీళ్లు పెరగవు. అలుగు ఎక్కడైతే ఎస్కేప్ అవుతుందో అక్కడ 93 పరిమితం చేస్తే వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అది మాత్రమే చేయండి, దానే చేయండి. చెరువు అలుగు తీయాలి. నంబర్ 1, చెరువు అలుగు తీసి 93కి పరిమితం చేయండి. ఒక్కవేళ కాలేదు మా వల్ల కాదు, మేము తీసుకుంటాం, అభ్యంతరం లేకుండా తీసుకోండి. ఇక్కడ ఎంతైతే ల్యాండ్ వాల్యూ ఉందో అంతే వాల్యూ గల భూములు రైతులు పెద్దలు ఇక్కడ ఉన్నారు, పక్కన ఉన్నాయి. మాకు ఆ ల్యాండ్ ఇచ్చేయండి. మనిషి ఎంబడి ఉంటే ఏమన్నా లీడ్ చేయగలదు, లేకపోతే ఏం చెయ్యలేము. నేను కూడా ఇక్కడ ఒక రైతునే, అందరికన్నా ఎక్కువ నష్టపోయింది నేనే. ఒక్కరిని పోయి ఎవరి దగ్గర కాళ్ళు మొక్కినా దండగా, అది అయ్యేది కాదు. మీరు అన్నట్టుగా టీడీఆర్ తీసుకొని దాన్ని నాలుకకి రాసుకున్నాడు తప్ప ఏం పనికి వచ్చేది కాదు. ఎవడియాలి డబ్బులు మనకు? అమీన్పూర్లో మ్యాక్సిమం గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, ఈ దొంగలంతా అమ్ముకుంటున్నారు. నాయకులు కావాలి, ఒకరోజు నాయకుడు కావాలి, అమ్ముకోవాలి, లీడర్షిప్ చెయ్యాలి, కానీ చేసేది ఏం లేదు. ఈ దొంగ ఈ తూములన్నీ బంద్ చేసేది, తూములు బంద్ చేపించి నాలాలన్నీ బంద్ అయినాయి, నీళ్లు పోకుండా అయినాయి. ఇప్పుడు నీళ్ళు ఇడిస్తే ఇండ్లు కొట్టుకపోతాయి అంటే ఎవరి కొరకు కొట్టుకపోతాయి? ఎవడు కొట్టుకోపోమన్నారు. సో బేసిక్ గా అక్కడ ఇల్లు పాపం తెలియకుండా వచ్చి కొన్నారు ఉద్యోగస్తులు, ఈ గాడిదలు ఏమో అమ్ముకున్నారు. ఎవడు అమ్మమన్నాడు? నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. మాట్లాడితే 5 6 అంటున్నాము, ఇక్కడికి వచ్చి 10 మంది ఈ 10 మంది కూడా ఒక్క నిమిషం, ఈ మీటింగ్ అయిపోతే మళ్ళీ ఒక్కరు కనపడరు. పరిస్థితి అది. వాడు ఎవరో ఒకడు వచ్చిండు, ఎక్కడి నుంచో వచ్చి ఆడ అలుగులన్నీ మూసేసిండు. వీళ్ళకు సిగ్గు లేదు, అలుగుల కాడ పర్మిషన్లు ఇచ్చిండు, ఇండ్లు కట్టిండ్రు. ఎట్లా పోతాయి నీళ్లు?